హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ C2 OPPO A1k మొబైల్స్ మదర్ బోర్డు ఇన్సైడ్ ఉండే మదర్ బోర్డు రెండు ఒకటే బోర్డు. రియల్మీ C2 అండ్ OPPO A1k రెండు మొబైల్స్ ఒకటే ఇన్సైడ్ ఉండే మదర్ బోర్డు మాత్రం ఒకటే. రియల్మీ C2 OPPO A1k వెర్షన్ చేంజ్ అయినా సరే ఇన్సైడ్ ఉండే మదర్ బోర్డు మాత్రం ఒకటే. ఇదేంటంటే రియల్మీ C2 OPPO A1k ఇయర్ స్పీకర్ అదే రింగర్ సంబంధించింది. రింగర్ అంటే లౌడ్ స్పీకర్. మన మొబైల్ ఏంటంటే లౌడ్ స్పీకర్ రాదు, ఇయర్ స్పీకర్ పనిచేస్తుంది కానీ లౌడ్ స్పీకర్ రాదు, అంటే రింగ్ టోన్ కూడా రాదు. మనం ఏంటంటే రింగ్ టోన్ రాకపోయినా లౌడ్ స్పీకర్ రాకపోయినా మన మొబైల్లో చెక్ చేసుకునే ప్రాసెస్ ఇది. మన మ్యాక్స్ ఏంటంటే స్పీకర్ చేంజ్ చేస్తాం. ఒకవేళ స్పీకర్ చేంజ్ చేసిన ప్రాబ్లం రెక్టిఫై అయిపోయింది అనుకోండి, మన బోర్డులో చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే సీసీ బోర్డుతో చెక్ చేసుకోవాలి. మ్యాక్స్ ఏంటంటే రింగర్ స్పీకర్ కనెక్టర్ సీసీ బోర్డు దగ్గర ఉంటుంది. సీసీ బోర్డు చేంజ్ చేసినా అవ్వకపోతే సెంటర్లో పత్తా ఉంటుంది. మదర్ బోర్డుకి సీసీ బోర్డుకి సెంటర్లో పత్తా వస్తుంది. ఒకవేళ సీసీ బోర్డు చేంజ్ చేసినా అవ్వకపోతే సెంటర్లో పత్తా చేంజ్ చేస్తాం. ఒక సెంటర్ పత్తా చేంజ్ చేసినా అవ్వకపోతే బోర్డులో ఏమైనా కంప్లైంట్ ఉంటే చెక్ చేసుకునే ప్రాసెస్. మ్యాక్సిమం ఏంటంటే స్పీకర్ మార్చితే 100% రెక్టిఫై అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే సీసీ బోర్డులో ఉంటుంది. సీసీ బోర్డు మ్యాక్సిమం స్పీకర్ కనెక్టర్ అంతా సీసీ బోర్డులో ఉంటుంది. సీసీ బోర్డు తర్వాత సెంటర్లో పత్తా వస్తుంది. ఇది మదర్ బోర్డు కనెక్టర్. ఇది సీసీ పత్తా ఇక్కడికి వస్తుంది, కనెక్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఏమైనా వాటర్ డ్యామేజ్ అయినా, ఏమైనా క్రాకేజ్ అయితే, ఏమైనా బ్రేక్ అయినా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇందులో 4 పాయింట్స్ ఉంది. ఇది 4 పాయింట్స్, ప్రతి 2 పాయింట్స్కి ఒక కనెక్టర్. ఇది ఎందుకంటే ఒక పాయింట్ డిస్కనెక్ట్ అయిపోయినా ఇంకో పాయింట్ కనెక్ట్ అవుతుంది. అలాగే కానీ ట్రాక్స్ మాత్రం రెండు ఒకటే. ఇది బోర్డు, ఇది మదర్ బోర్డు కనెక్టర్. ఇది మదర్ బోర్డు కనెక్టర్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే స్పీకర్ చెక్ చేస్తాం. సెకండ్ ఏంటంటే సీసీ బోర్డు చెక్ చేస్తాం. థర్డ్ ఏంటంటే సెంటర్ పత్తా చెక్ చేస్తాం. ఫోర్త్ వన్ మొబైల్ ఉండే కనెక్టర్. ఇది పత్తా కనెక్టర్. ఇది ఆ పత్తా దీన్ని కనెక్ట్ అవుతుంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే చెక్ చేసుకోవాలి. మన బోర్డులో చేసుకున్న ప్రాసెస్. స్పీకర్ మార్చినా ఎన్ని మార్చేసినా రెక్టిఫై అవ్వకపోతే మన బోర్డులో చేసుకున్న ప్రాసెస్ ఇది. ఈ విధంగా చెక్ చేసుకుంటే మ్యాక్సిమం 100% రెక్టిఫై అయిపోతుంది. ఇది ఆడియో ఐసీ. ఇది ఆడియో ఐసీ. ఇది కూడా ఆడియో ఐసీ కింద వస్తుంది. ఇది పవర్ ఐసీ అండ్ ఆడియో ఐసీ. ఫస్ట్ ఏంటంటే చూడండి, ఈ గ్రీన్ కలర్ ట్రాక్ ఉంది కదా, ఈ ట్రాక్ ఇక్కడికి వస్తుంది, చెక్ చేసుకోవాలి. ఇందులో నేను మెన్షన్ చేసిన ప్రతిదీ కూడా గ్రౌండ్ రాకూడదు. గ్రౌండ్ వస్తే మాత్రం స్పీకర్ వర్క్ అవ్వదు. గ్రౌండ్ ముందు డిస్కనెక్ట్ చేసేయాలి. ఒకవేళ గ్రౌండ్ వచ్చింది అనుకోండి డిస్కనెక్ట్ చేసేయాలి. ఒకరు గ్రౌండ్ రాకపోతే ఈ విధంగా చెక్ చేసుకుంటే మ్యాక్సిమం అయిపోతుంది. ఈ ట్రాక్స్ అన్నీ ఇలా చెక్ చేసుకుంటే మ్యాక్సిమం 100% రెక్టిఫై అయిపోతుంది. మ్యాక్సిమం స్పీకర్ మార్చేసినా, సీసీ బోర్డు మార్చేసిన, స్టిప్ మార్చేసినా, ఇవన్నీ మార్చేసినా ప్రాబ్లం రెక్టిఫై అవ్వకపోతే మన బోర్డులో చేసుకునే విధానం ఇది. ఈ ట్రాక్ ఇక్కడికి వస్తుంది, స్మాల్ కెపాసిటర్కి వస్తుంది, చెక్ చేసుకోవాలి. ఇక్కడికి రాకపోయింది అనుకుంటే ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవాలా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకో పర్లేదు, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ జంపరింగ్ చేసుకుని సరిపోతుంది. అలాగే సెకండ్ వన్ ట్రాక్, ఈ ఫస్ట్ ట్రాక్ ఉంది కదా, ఈ ఫస్ట్ ట్రాక్ కూడా అంతే. స్మాల్ కెపాసిటర్కి వస్తుందో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి రాకపోయింది అనుకుంటే ఇక్కడ నుంచి జంపరింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్కేస్ ఇక్కడ రాకపోతే మాత్రం ఇక్కడికి ఈ రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా సరిపోతుంది. సపోజ్ ఇక్కడ వరకు కంటిన్యూటీ వచ్చింది అనుకోండి, ఈ రెడ్ కలర్ ఉంది కదా, అది ఇంపార్టెంట్. ఇందుకు ఈ సెక్షన్కి పవర్ వెళ్ళాలి. ఈ సెక్షన్కి పవర్ వస్తుంది కదా, రింగర్ కానీ లౌడ్ స్పీకర్ కానీ పనిచేస్తుంది. ఈ సెక్షన్కి పవర్ రావాలా. మినిమం 2.5 నుంచి 3.7 వరకు వోల్టేజ్ రావాలి. ఇది అందులో 2.5 నుంచి 3.7 మధ్యలో ఏది వచ్చినా పర్లేదు. ఇది ఏంటంటే పవర్ ఐసీ నుంచి వస్తుంది డైరెక్ట్గా. ఇది పవర్ ఐసీ. ఈ పవర్ ఐసీలో కూడా గ్రౌండ్ రాకూడదు. ఇందులో ఏదైనా సరే పాయింట్ ఆఫ్ చేశాను కదా, పాయింట్ ఆఫ్ చేసినప్పుడు దేనికి గ్రౌండ్ రాకూడదు. గ్రౌండ్ వచ్చింది అనుకోండి ఆ సెక్షన్కి పవర్ వెళ్ళనట్టే. ఆ సెక్షన్కి పవర్ వెళ్ళిపోతే స్పీకర్ రాదు, లౌడ్ స్పీకర్ రాదు, ఇయర్ స్పీకర్ కాదు, లౌడ్ స్పీకర్ రాదు, అండ్ రింగ్ టోన్ కూడా రాదు. అలాగని సెట్టింగ్స్లో కూడా చెక్ చేసుకోవాలి. ముందే సెట్టింగ్స్ చెక్ చేసుకుంటే మిగతా అన్నీ మార్చారనుకుంటూ ఉన్నది పాడైపోతుంటుంది. ఫస్ట్ ఏంటంటే మన మొబైల్లో చెక్ చేసుకోవాలి. మొబైల్లో చెక్ చేసుకున్న తర్వాతే ఈ ప్రాసెస్ ఈ బోర్డులో ప్రాసెస్ ఇది పవర్ ఐసీ ఇలా చెక్ చేసుకోవాలా. ఇక్కడి నుంచి వోల్టేజ్ మినిమం 3.7 వోల్టేజ్ వస్తుంది ఇక్కడికి. ఇది పవర్ ఐసీ 3.7 వోల్టేజ్ వస్తుంది. 3.7 వోల్టేజ్ వస్తేనే ఇది వర్క్ అయినట్టు. ఇక్కడ 3.7 వోల్టేజ్ చెక్ చేసుకోవాలా.
అలాగే ఇక్కడ కూడా 3.7 వోల్టేజ్ మాత్రం పక్కగా చెక్ చేసుకోవాలి. ఈ కెపాసిటర్ ఉన్నాయి కదా, ఈ 3 కెపాసిటర్లు పక్కగా రావాలి. పవర్ ఇది. ఒకవేళ ఇంకేజ్ ఈ ట్రాక్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత చూసారా, ఈ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాక్స్ అన్నీ కూడా చెక్ చేసిన ప్రాబ్లం రెక్టిఫై లేదు అనుకోండి, ఈ ఐసీ చేంజ్ చేసుకోవాలి. ఈ ట్రాక్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ట్రాక్స్ అన్నీ ఇక్కడ కోసం చెక్ చేసుకోవాలా. అప్పటికవ్వకపోతే ఈ ఐసీ చేంజ్ చేస్తాడు. ఈ ఐసీ చేంజ్ చేసినా అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ ఈ సెక్షన్ ఐసీ, ఇది పవర్ ఐసీ అండ్ ఆడియో ఐసీ. ఐసీ తీసిన వెంటనే మొబైల్ డెడ్ అయిపోద్ది. ఫస్ట్ ఈ ఐసీ రిమూవ్ చేసిన వెంటనే మొబైల్ ఫస్ట్ డెడ్ అయిపోద్ది. ఒకవేళ ఇంకేజ్ కరెక్ట్ మీరు ఐసీ కానీ తీసి రీబార్ చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేశారు అనుకోండి, 100% మొబైల్ ఆన్ అవుతుంది, రింగ్ టోన్ కూడా వస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ వరకు రెక్టిఫై అయిపోతుంది, ఇక్కడ వరకు వెళ్ళవసరం లేదు, ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ రెక్టిఫై అయిపోతుంది. ఒకవేళ ఎప్పటికీ అవ్వకపోతే డీప్కి వెళ్ళాలంటే ఇక్కడ వరకు చెక్ చేసుకుని సరిపోతుంది. ఇందులో అయితే సిపి వల్ల అయితే కంప్లైంట్ రాదు. సిపి వల్ల ఏ విధంగా కంప్లైంట్ వస్తుందంటే, కెమెరా రాకపోయినా, రింగ్ టోన్ రాకపోయినా, స్పీకర్ పనిచేయకపోయినా, ఒకేసారి అన్ని కంప్లైంట్లు ఒకసారి వస్తే మాత్రం సిపి కంప్లైంట్ వస్తుంది. అది ఓన్లీ అన్నీ పనిచేసి రింగ్ టోన్ పనిచేయకపోతే ఈ విధంగా చెక్ చేసుకుంటే మ్యాక్సిమం 100% రెక్టిఫై అయిపోద్ది. అలాగే దీన్ని ఇలాగ కర్సర్ రూపంలో పెడితే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో దీన్ని ఇమేజ్ ఇచ్చాను, ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీరే చెక్ చేసుకుంటే కొంచెం యూజ్ పర్పస్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.